ఒకానొకప్పుడు శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో భిక్షాటన చేయడానికి వెళ్ళారు. ఆశ్చర్యం ఏంటంటే శంకరాచార్యుల వారు ఇంకా సన్యాసాశ్రమ స్వీకారం కూడా చేయలేదు, బ్రహ్మచారిగా ఉన్నారు. గురువుగారి దగ్గర శాస్త్రం చదువుకుంటున్నారు. శాస్త్రం చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయాన్ని బట్టి భిక్షకి వెళ్ళి అన్ని ఇళ్ల దగ్గర భిక్షాటన చేసి తీసుకురావాలి. ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడ్డారు. గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తికి ధనం యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది అని ప్రతిపాదన చేస్తూ మొదలుపెట్టారు. బ్రహ్మచారి సన్యాసి ఇద్దరూ కూడా గృహస్థు యొక్క ఇంటి ముందు నిలబడి భిక్ష అడుగుతారు. అసలు గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకు అంటే ప్రధానంగా 3 పనులు చేయడానికి: బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడానికి, ఇంటికొచ్చినటువంటి అతిథిని ఆదరించడానికి, 3 రుణములు తీర్చుకోవడానికి. ఇవి 3 ప్రధాన ప్రయోజనాలు గృహస్థాశ్రమానికి. ఇంటి ముందుకొచ్చి బ్రహ్మచారి నిలబడ్డాడు. బ్రహ్మచారి నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. ఎవరు ఆ వచ్చినవాడు? సామాన్యుడు కాడు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. ఆ శంకర భగవత్పాదులు ఇంకా సన్యాసాశ్రమ స్వీకారం కూడా చెయ్యకముందు విద్యార్థిగా ఉన్న రోజులలో ఆయన భిక్షాటనకి వెళ్ళి ఉన్నప్పుడు ఆయన తేజస్సు ఎలా ఉండి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. కాషాయం బట్ట కట్టుకుని వెడుతుంటేనే ఏకవస్త్రధారి అయ్యి అలా ఉంటారే, ఇక బ్రహ్మచారిగా నడిచి వెడుతుంటే నిజంగా శుంభుండో పయోజభౌడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక ధరణిం ధాత్రీచురుండెవ్వడి శుంభద్యోతనుడి పయోజభౌడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గని తత్సభ్యుల్ రహస్యంబునన్ అంటారు. వామనమూర్తిని చూసి దేవతలందరూ కూడా బలిచక్రవర్తి యొక్క యజ్ఞమంటపంలో మాట్లాడుకున్న ఘట్టం గురించి పోతనగారు. అలా శంకరులు బ్రహ్మచారిగా నడిచి వెడుతుంటే ఎంత అందంగా ఉన్నారు. వెళ్ళి ఆ పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడ్డారు. అది ద్వాదశి. ఆయన ఉంచవృత్తిలో ఉన్నాడు. ఆ రోజుకి దొరికిందా అన్నం, దొరకలేదా లేదు. ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారణ. సూర్యోదయం అయ్యేటప్పటికే పారణ చేయాలి. పైగా ద్వాదశి పారణకి ఒక నియమం ఉంది, ఉసిరికాయతో పారణ చేయాలి. ముందు ఉసిరికాయ తినాలి. అసలు పారణ చేయకపోతే దోషం వస్తుంది ఏకాదశి వ్రతానికి. అదే కదా అంబరీషోపాఖ్యానం, అందుకు కొద్ది నీళ్లు పుచ్చుకున్నాడు. అందుకని కనీసం అన్నం దొరుకుతుందో దొరకదో తెలియదు, కనీసం తినడానికి ఉసిరికాయ ఉంటే ఏకాదశి నాటి ఉపవాస ఫలితం దక్కుతుంది. అందుకని ఇప్పుడు ఒక ఉసిరికాయ తెచ్చి ఆయన ఇంట్లో పెట్టాడు. అది ఎప్పుడు పెట్టాడు? ఇప్పుడు దొరికినప్పుడు తెచ్చిపెట్టాడు. అందువల్ల ఉసిరికాయ ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఆ ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఒక్కటి ఇంట్లో ఉంది. ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి బాలశంకరులు నిలబడ్డారు. బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అన్నారు. ఆ తల్లి బయటికి వచ్చి చూసింది.